నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత. మురళి గారు 29వ తారీఖు సోమవారం సంకష్టహార చతుర్థి రాబోతోంది. ప్రతి మాసం కూడా బహుళపక్ష చవితిని సంకష్టహార చతుర్థిగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. మీరు కూడా వల్లభ వినాయక స్వామి ఆయన ఆ గుళ్ళోనే మీరు ప్రధాన అర్చకులు. చాలా విశేషంగా గుళ్ళో కూడా జరుగుతూ ఉంటుంది కదండి సంకష్టహారం. మరి ఈసారి వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి లంబోదర సంకష్టహార చతుర్థిగా జరుపుకునేటటువంటి తిథి. మరి ఆ రోజే మొదలు పెట్టుకోవాలి సంకష్టహారం అనుకుంటే స్టార్ట్ చేయొచ్చా? అసలు ఎలా చేసుకోవాలి? సింపుల్ గా అంటే మాకు తెలియదండి, ఫర్ ది ఫస్ట్ టైం వింటున్నాము అనుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఒక్కసారి చెప్పండి, ఈ సంకష్టహార చతుర్థిని ఎలా చేసుకోవాలి? వాస్తవానికి కూడా ఆ యొక్క పేరులోనే సంకటహార చతుర్థి అనేటువంటి నామంలోనే మనకు కష్టాల నుండి బయటపడేసేటువంటి స్వామిగా చెప్పుకోవడం జరుగుతున్నది. ఎంతో మందికి కూడా అయితే ఇక్కడ 11 మాసాలు ఖచ్చితంగా ఉండాలి. కంటిన్యూస్ గా చేయాలా? ఖచ్చితంగా 11 మాసాలు ఉండాలి. 11 నెలలు. అటు పిమ్మట ఉద్వాసనము అనేటువంటిది గణపతికి సంబంధించినటువంటిది ఒకటి వెండి ప్రతిమ, అదే విధంగా 995 ధోతి స్వామికి సమర్పించేటువంటివి, అదే దాంతో పాటుగా సాహిత్య దానం, ఇవన్నీ ఇచ్చుకొని 11వ నెల తర్వాత ఉద్యాపనం చేసుకునేటువంటి పరిస్థితి. మరి ముందు ఫాస్టింగ్ మేము మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మనకు శాస్త్రంలో శ్రావణ మాసంలోనే మొదలు పెట్టాలని చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ సంకటహార చతుర్దశి మంగళవారం కానీ బుధవారం కానీ, మంగళవారం వస్తే అంగారక చతుర్దశి అనేటువంటి విషయం చెప్పుకోవడం జరుగుతున్నది. బుధవారం నాడు వచ్చినట్టయితే మొదలు పెట్టుకోవచ్చును అని కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. కానీ ఎంతైనా కూడా శ్రావణ మాసంలోనే సంకటహార చతుర్థి వ్రతాన్ని ప్రారంభంగా చేసుకోవాలని చెప్పి. కానీ మరి ఇప్పుడు మొదలు పెట్టుకోకూడదా? అదే తల్లి, చేసుకోవచ్చా? పోనీ ఖచ్చితంగా చేసుకోవచ్చును. విశేషము అని చెప్పి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతము ఏకాదశి రోజు కానీ, దశమి రోజు కానీ, లేదా రవి సంక్రమణం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ చేసుకోవడం జరుగుతున్నది. చేయాలి అని చెప్తూ ఉన్నారు. కానీ ఏ రోజైనాను కూడా చేసుకుంటే మంచిదని మరలా కూడా చెప్పడం జరుగుతుంది. కనుక విశేషం అది, ఆ రోజుల్లో విశేషం కనుక తప్పకుండా కూడా ఫాస్టింగ్ ఇప్పుడు వీరు పట్టాలి అని అనుకునేటువంటి వారు, మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ యొక్క గోత్రనామాల మీద ఎక్కడైతే దేవాలయం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ అభిషేకం కానీ లేదా అర్చన కానీ చేసుకొని మొదలు పెట్టండి. ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఖచ్చితంగా కూడా ఇందాక చాలా వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది, ఉడకబెట్టినటువంటి దుంపలు కానీ ఏవైనా ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత, చంద్రుని దర్శించుకున్న తర్వాత కుదిరితే అక్షింతలను అర్ఘ్యం విడిచిపెట్టేసి స్వామివారికి. ఇక్కడ విశేషంగా ఏమిటి అంటే ఇంట్లో కూడా కలశ స్థాపనలు పెట్టుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. సంకట చతుర్దశి వ్రతం రూపకంగా కూడా చేసుకునేటువంటి వారు ఉన్నారు. 11 నెలలు కూడా కలశ స్థాపన, అందులో బియ్యము, దాని మీద పూర్ణ కలశము, అదే కొబ్బరికాయ ఉండేటువంటిది, ఉండేటువంటిది. ఇవి చక్కగా కూడా కుదిరితే నవగ్రహాలు అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో కేవలం స్వామివారికి సంబంధించినటువంటి కలశ స్థాపన, ఫోటో. అంటే మా అందుబాటులో దేవాలయం లేదు, మేము దేవాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో లేము అని అనుకునేటువంటి వారు, మేము వెళ్ళలేము అని అనుకునేటువంటి వారు ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కలశ స్థాపన చేసుకొని చక్కగా కూడా ఒక దీపారాధన చేసుకొని స్వామివారికి ఎంతో కూడా విశేషంగా ఇష్టమైనటువంటివి గరక కనుక 21 దుర్వ గణపతి యొక్క 21 మనకు నామాలు చెప్పుకుంటూ కూడా ఒక్కొక్క నామంతో కూడా స్వామివారికి ఆ యొక్క గరకను సమర్పించేసి, ఎరుపు రంగు పుష్పాలంటే స్వామివారికి ఎంతో కూడా విశేషం కనుక ఎరుపు రంగు గులాబీ మాలను చక్కగా కూడా స్వామివారికి సమర్పించండి. లేదు అనుకున్నట్టయితే ఎరుపు రంగు గులాబీ పువ్వులను స్వామివారికి సమర్పించండి. రైట్. అయితే ఉదయం మొత్తం కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత నైవేద్యం అరటి పండ్లు కావచ్చు, లేదా ఏదైనా అరటికులు బెల్లమైనా కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాత సాయంకాలము దగ్గరలో ఉండేటువంటి దేవాలయం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని అర్చన కానీ చేసుకొని వచ్చిన తర్వాత మరలా సాయంకాలము ప్రదోష కాలంలో మనకు సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో మరలా ఒకసారి దీపారాధన చేసుకొని చక్కగా కూడా
స్వామివారికి సంబంధించినటువంటి నామాలు మరలా 21. లేదు కుదిరితే సుముఖచ్చైకదంతచ్చతో మొదలవుతుంది. సుముఖచ్చైకదంతచ్చ కపిలోగజకరణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో ఘనాధిప ధూమ్రకేతుర్ గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. ఇది చదువుకొని కేవలము ఫలశ్రుతి ఉంటుంది. షోడశైతాని నామాని యఃపటే చునియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇట్లాంటి విఘ్నాలు ఉన్నా కూడా తొలగించేటటువంటి స్వామి. ఇది చెప్పుకున్న తర్వాత మీరు మరలా సాయంకాలం నివేదన ఏదైనా స్వామి వారికి సంబంధించినటువంటి ఒక శీలాను ఏదో ఒకటి ఉండ్రాళ్ళు ఆయనకు చాలా ఇష్టం కదా. ఉండ్రాళ్ళు అయినా పర్వాలేదు, తప్పకుండా ఉండ్రాళ్ళు, మోదకాలు ఇవి నివేదన చేసుకొని 7:30 తర్వాత మనకు ఏదైతే ఉందో ఆ యొక్క కలశాన్ని కదిలించేయండి. కదిలించిన తర్వాత మన కలశంలో ఉండేటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వండుకోవాలి. వండుకొని తినాలి. వండుకొని ఖచ్చితంగా కూడా మీరే భుజించాలి. మీరైనా మీ యొక్క కుటుంబం అయినా తప్పకుండా కూడా. ఇది ఎప్పుడు చంద్రోదయం అయిన తర్వాత, అంటే 7:30కు కలశాన్ని మీరు కదిలించేసి చక్కగా కూడా మన వంట చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చంద్రోదయం అయిన తర్వాత అర్ఘ్యం విడిచిపెట్టుకొని వచ్చేసి అప్పుడు మీరు భోజనాన్ని స్వీకరించండి. ఇది ఒక రకమైనది. ఇంకా ఇవన్నీ మాకు ఓపిక లేదు, మేము జాబ్ చేసుకునేటువంటి వారిమి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా 11 నెలలు సంబంధించి దేవాలయంలో ఒకటేసారి అభిషేకం టికెట్ కట్టేసుకోండి. జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం ఉండకపోవచ్చు. కట్టేసి ఖచ్చితంగా కూడా అక్కడ ఉండేటువంటి పంతులు గారితో కానీ అర్చకులతో కానీ ఒకసారి మాట్లాడేసుకొని వారి నెంబర్ తీసుకొని పలానా సంకటార చతుర్దశి రోజు నాడు కానీ ఆ యొక్క ఫోటోలు షేర్ చేసుకోవడం కానీ, అంటే ఫోటోల రూపకంగా, అంటే మీరు రాలేని పక్షంలో ఉంటే ఈ విధంగా చేసుకోండి. ఖచ్చితంగా కూడా వెళ్ళండి, అభిషేకం చూడండి. సాయంకాలం అవుతుంది ఎట్లాగో ప్రదోష కాలంలో 6-6:30కు కనుక కుదిరితే 1 గంట 2 గంటల ముందు వచ్చి ఆ యొక్క అభిషేకం చూసి ఆ యొక్క అలంకరణ చూసి స్వామివారికి సంబంధించినటువంటి సేవను చేసుకొని అక్కడ ఎలాంటిదైనా కావచ్చును అటు పిమ్మట తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయినట్టయితే ఆ రోజుకు సంపూర్ణం. ఈ దీనికి సంబంధించి ఎంతో మంది కూడా చేసుకున్నటువంటి వారు, ఫలితాన్ని పొందినటువంటి వారు, ఒక గృహానికి సంబంధించింది కానీ ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క దీక్షను చేసి 11 నెలలు లోపే 8 నుంచి 9 నెలల లోపే వారికి చక్కటి పరిష్కారం వచ్చింది. అంటే ఉద్యోగంలో ఇబ్బందులు, మరి వేరే ఉద్యోగం మారాలి, ఎక్కడ ప్రయత్నం చేసినా కూడా రావట్లేదు. వారికి ఈ విధంగా చెప్పినట్టయితే వారు పాపం ఎంతో నమ్మకంగా కూడా చేసుకున్నారు. రూపాయి ఖర్చు లేదు ఇందులో, చక్కగా కూడా చేసుకుంటారు. కుదిరితే మీ శక్తి డబ్బులు ఉన్నాయి అనుకుంటే స్వామి వారికి చక్కగా కూడా ధోతి రూపకంగా కానీ అలంకరణ రూపకంగా కానీ ఎట్లా వీలైతే అట్లా అక్కడ సేవ చేసుకోండి. లడ్డూలు తీసుకొని వెళ్ళండి. ఒక 50, 108, 54, 108 లడ్డూలు అక్కడ పంచండి అందరికి. రవ్వ లడ్డూలు కావచ్చును, మంచి ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ. ఈ విధంగా కేవలం ప్రసాదము మూలకంగా చాలా దోషాలు పోతాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒక లడ్డు స్వీట్ మనం తింటే ఎంతో తృప్తినిస్తుంది. అదే విధంగా ఒక దద్దోజనం కావచ్చును, అదే విధంగా ఒక రవ్వ కేసరి కావచ్చును, అదే విధంగా ఒక రవ్వ లడ్డు కావచ్చును. పల్లీలతో కూడా చేస్తారు, మనకు బెల్లం పానకం మట్టి పల్లి లడ్డు. అంటే ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క విశేషం కలిగింది మన యొక్క సాంప్రదాయంలో. మన తృప్తి స్వామికి ఏం సమర్పించాలనేది మన తృప్తి. సమర్పించిన తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని నలుగురికి పంచుతాం కదా, అయ్యే వారు తిన్నా కూడా అబ్బా బాగుంది అనుకున్నా కూడా సరిపోతుంది. అక్కడి నుంచే ఆశీర్వాదం అనేది అక్కడి నుంచి తప్పకుండా. ఎస్పెషల్లీ వీరికి ఇంకొక మాట, ఈ యొక్క సంకటహార చతుర్దశి రోజు చిన్న పిల్లలు ఎవరైనా దేవాలయంలో కనబడ్డట్టయితే చక్కగా కూడా వారికి మీకు తోచిన చాక్లెట్ వద్దు, మళ్ళీ చాక్లెట్ ఇస్తే ఇబ్బందులు, కానీ టైం బాగాలేదు ఇప్పుడు, అంటే వెదర్ బాగాలేదు, ఏదో రకమైనటువంటి స్వీట్ కానీ లేదా ఏదో ఒకటి వారికి సమర్పించి చిన్న పిల్లలకు ఆడవారి నుండి వారి పాదుకలను ఒకసారి ముట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాండి, మంచి ఫలితం. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.